అనకాపల్లి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. మునగపాక గ్రామంలో ఇవాళ జోరుగా గుర్రపు పందాలను నిర్వహించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పందాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో మూడో రోజు కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచి నియోజకవర్గం మునగపాక మండలంలో తొలి రోజు ఎద్దుల పందాలు, కోడి పందాలు, అలాగే రెండో రోజు గుర్ర పందాలు, ఎద్దుల పందాలు జరిగాయి. అలాగే మూడో రోజు కూడా మునగపాక గ్రామంలో గుర్ర పందాలు జరుగుతున్నాయి. ఈ పందాలను అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడి ప్రసాద్ ప్రారంభించారు. ప్రతి ఏడాది కూడా ఇదే తరహాలో ఎద్దుల పందాలను, గుర్ర పందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందాలు చూడడానికి అనకాపల్లి జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఈ పందాల గురించి మనతో మాట్లాడడానికి బొడ్డేడి ప్రసాద్తో పాటు అలాగే కమిటీ నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ పందాలు ప్రతి ఏడాది ఏ విధంగా నిర్వహిస్తుంటారు? ఈ పందాలు చూడడానికి వచ్చిన స్పందన చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఈ స్పందన చూస్తుంటే ప్రతి ఏడాదికి ఏడాది కూడా వేల సంఖ్యలో పెరుగుతుంది. నిన్న ఇడ్లబల్ల పోటీలు జరిగాయి. సుమారు 10,000 జనం ఈ ఇడ్లబల్ల పందాలు చూడడానికి రావడం, పోటీలు చూడడానికి రావడం జరిగింది. పూర్తిగా రైతాంగంతో నిన్న ప్రాంతం మునగపాక ప్రాంతం. రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అలాగే భోగి రోజు గాలిపటాలు ఎగరేస్తారు. రెండో రోజు సంక్రాంతి రోజు సాయంత్రం ముగ్గులు పోటీలు, ఉదయం ఏమో ఎడ్లబల్ల పోటీలు. ఎడ్లబల్ల పోటీలు సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. విజయనగరం నుంచి కూడా ఈ ఎడ్లబల్ల పోటీలు చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులు ఉన్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పంచాయతీల నుంచి కూడా ప్రజలు కుటుంబ సమేతంగా వాళ్ళ కొడుకుల్ని, పిల్లల్ని, కోడల్ని, అల్లుల్ని అందరిని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారందరూ కూడా సహకరిస్తున్నారు. గుర్రాల పోటీ కూడా భారీ ఎత్తున జిల్లా నలుమూల నుండి కూడా వేలాది మందిగా తరలి వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా అలా పెరుగుతూ వస్తుందండి. ఇది మాత్రం మాకు కూడా ప్రతి సంవత్సరం ఇంకా ఏదో చేయాలనే ఉత్సాహం కూడా కలుగుతుంది. కావున నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా భారీగా ఇంకా కంట్రోలింగ్, అసలు ఈ వచ్చే జనాలని కంట్రోల్ చేయలేకపోతున్నాం. అలాంటిది నెక్స్ట్ ఇయర్ కూడా బాగా కంట్రోల్ చేసి భారీగా చేద్దాం అనుకుంటున్నామండి. ఈ సంబరం చూస్తుంటే రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ప్రతి సంవత్సరం కూడా మరి ఈ రోజు నిన్న చూస్తే 10,000 జనం, ఇవాళ చూస్తే ఇంత జనాభా మీరంతా చూస్తున్నారు. దీన్ని మా ఊళ్ళో జరపడం అనేది ఏ గొడవలు కానీ గోడలు కానీ ఏముండవు. ఇలాగే ముందుకి ఈ నాయకులందరూ కూడా ఈ ప్రసాదాలు కూడా మాకు సహకరించి దీన్ని బాగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎద్దులు, గుర్ర పందాలు కూడా నిర్వహిస్తామని, ఈ పందాలు చూసేందుకు ఒక అనకాపల్లి జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సంక్రాంతి పండగకు ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఈ ఊరి గ్రామస్తులు కానీ వస్తుంటారని వారందరి కోసమే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేది రైతుల కోసమని, రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎద్దుల పందాల పోటీలు నిర్వహిస్తున్నాము. తాము పెట్టే ప్రతి పోటీకి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, మునగపాక నుంచి.